హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము మున్నార్లో మా వండర్ వ్యాలీ ఎక్స్పీరియన్స్, ఇంకా అక్కడ ఎక్కిన రైడ్స్, వాటి ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేస్తాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తుంది టికెట్ కౌంటరు. ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. టోటల్ 35 రైడ్స్. ఓన్లీ 35 రైడ్సే కావాలి అంటే 1000 రూపీస్ కాస్ట్. 35 రైడ్స్తో పాటు కేబుల్ కార్ కూడా ఎక్కుదాం అనుకుంటే 1250 అనమాట కాస్ట్. సో మేము కేబుల్ కార్ కూడా ఎక్కుదామని చెప్పి 1250 ప్యాకేజ్ తీసుకున్నాము. జిఎస్టీ కూడా కలిపి నియర్లీ 3000 అయింది మాకు 2 టికెట్స్. ఇదే ఎంట్రీ. లోపలికి వెళ్ళాక ఇలా రైట్ సైడ్లో ఆ రో బ్రిడ్జ్ ఉంది కదా, సో అది క్రాస్ చేసి ఫస్ట్ రైడ్కి వెళ్ళాలి. మనకి లోపల ఎక్కడ చూసినా కానీ సైన్ బోర్డ్స్ ఉంటాయి, సో గైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. టోటల్ 35 యాక్టివిటీస్ కదా, సో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ క్రాస్ చేయడం కూడా ఒక యాక్టివిటీనే. ఇది క్రాస్ చేసి వెళ్తే మనకు అక్కడ జిప్ లైన్ ఉందన్నమాట. సో మేము ఇప్పుడు దానికోసమే వెళ్తున్నాము. ఇక్కడ ఒక్కొక్క రైడ్ ఒక్కొక్కసారి మాత్రమే ఎక్కాలి. మళ్ళీ ఎక్కాలి అంటే మేబీ ఎక్స్ట్రా పే చేయాలేమో తెలియదు. సో వాళ్ళు ముందే చెప్తారు మనకు టికెట్ తీసుకునేటప్పుడు. ఇప్పుడైతే మా జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చూసేయండి. ఇక్కడ జిప్ లైన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఆపోజిట్ సైడ్లో ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. వాళ్ళు కొన్ని క్యాండిడ్ పిక్స్ తీస్తారు. మనకి కావాలంటే ఈచ్ ఫోటో 25 రూపీస్ పెట్టి తీసుకోవచ్చు. మనకి సాఫ్ట్ కాపీ పంపిస్తారు. మేము ఒక 5 ఫొటోస్ తీసుకున్నాము. ఇప్పుడైతే మేము నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తున్నాము, ట్రాంపోలిన్. కాకపోతే దీనికి వెయిట్ లిమిట్ ఉంది. మా ముందు ఒక 2-3 ఎక్కారు ఈ ట్రాంపోలిన్, కానీ ఒక 5 సెకండ్స్ కూడా ఉండింది లేదా ఆపేయమన్నారు. నాకు కొంచెం భయం వేసింది ఈ రైడ్ చేయాలా వద్దా అని చెప్పి, కానీ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను. పర్లేదు, ఒక హాఫ్ మినిట్ వరకు ఉండగలిగాను. బాగుండింది అదైతే రైడ్. నెక్స్ట్ అంతా ఇండోర్ యాక్టివిటీస్. చాలా గేమ్స్ అన్నీ ఒక రూమ్లో పెట్టారనమాట. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రీలో ఈ లైట్స్ అంతా రొటేట్ అవుతున్నాయి. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఎక్కువసేపు ఉంటే. ఫస్ట్ అయితే ఆర్చరీ. భార్గవ్ పర్లేదు, బాగానే షూట్ చేశారు. నేనైతే టార్గెట్కి నేను బాణం వేసిన ప్లేస్కి అసలు సంబంధమే లేదు. నెక్స్ట్ బెలూన్ షూట్. గురి చూసి బెలూన్ లేని హోల్లో వేసాను అనమాట. అదే మన టాలెంట్. నేనే అనుకుంటే భార్గవ్ కూడా సేమ్ అంతే. ఇక్కడ మీరు చూస్తున్న గేమ్ పేరు యాంగ్రీ బర్డ్స్. వాళ్ళే పెట్టారు. ఆ రోప్ అయితే ఫుల్ టైట్గా ఉంది, అస్సలు వెళ్ళలేదు బాల్ నేను కొడితే. భార్గవది అట్లీస్ట్ ఆల్మోస్ట్ టచ్ అయింది. నెక్స్ట్ బాస్కెట్ బాల్. ఈ టేబుల్ హాకీ గేమ్ అయితే మాకు చాలా నచ్చింది. చాలాసేపే ఆడాము ఈ గేమ్. ఇప్పుడు ఒక చిన్న ఐస్ క్రీమ్ బ్రేక్. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇప్పుడు మేమైతే అక్కడికే వెళ్తున్నాం.
నార్మల్గా అయితే మేము ఎక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళినా అన్నీ కూడా దగ్గర వరకు వెళ్ళడానికి వీల్లేదు. సో ఇదైతే కొంచెం వాటర్ కూడా టచ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ స్లైడర్స్ ఉన్నాయి కానీ అవి క్లోజ్ చేసేసారు ఆ హోల్ సెక్షన్ మొత్తము. సో 35 రైడ్స్లో కొన్ని రైడ్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ ఈ హార్ట్ షేప్ బెంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ అక్కడ మాకు ఫోటో తీసేవాళ్ళు లేరు. మేమే ట్రైపాడ్తో ఏదో ట్రై చేసాం. పిక్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా టోటల్ వండర్ వ్యాలీ ఎక్స్పీరియన్స్లో ఈ రైడ్ని మేము లైఫ్లో మర్చిపోము. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇవేంటంటే ఈ 2 రైడ్స్ కూడా 360 డిగ్రీస్ తిరుగుతాయి అనమాట. ఫస్ట్ ఈ సైకిల్ రైడ్ చూసి కొంచెం భయం వేసింది. సో ఇది చేయలేదు మేము. నెక్స్ట్ పక్కన చైర్స్లా ఉన్నాయి కదా, సో కూర్చోనే కదా పర్వాలేదని చెప్పి అది ఎక్కాము. అసలు ఆ రైడ్ అంతా ఎలా అయిందో చూడండి. ఎక్కుతున్నప్పుడే అతను చెప్పాడు స్పెక్స్ తీసేయండి, జుట్టు ముడేసుకోండి అని. సో ఎందుకో అర్థం కాలేదు, తర్వాత తెలిసింది. ఇప్పుడైతే ఈ రైడ్ని మీరు కూడా చూడండి. నేనైతే ఏమీ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేస్తున్నాను. రైడ్ అయిపోగానే నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం ఫాస్ట్గా దిగేస్తారు కదా, సో నేను కూడా అలానే దిగేస్తుంటే బాగా చెప్తున్నారు అంత ఫాస్ట్గా దిగకు కళ్ళు తిరుగుతాయి అని. ఇప్పుడైతే నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఈ రోప్ మీద ఈ బైసికల్ రైడ్ చేయడము. 1 వే బాగానే ఉంది కానీ అలానే వెళ్ళిన రోప్ మీద బ్యాక్ రావాలన్నమాట. సో అది చూసి నేను ఈ రైడ్ చేయలేదు, భార్గవ్ మాత్రమే చేశారు ఆ రైడ్. దీని మీద నేను ఒక ఫన్నీ షాట్ కూడా చేశాను, అది నేను ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. భార్గవ్ అది బైసికల్ రైడ్ చేస్తుంటే నేను మంచిగా ఉయ్యాలుగుతూ ఉన్నాను. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఎలక్ట్రిక్ బంపర్ కార్ రైడ్. ఇదైతే సూపర్ ఫన్ ఉండింది అసలు. ఆ కార్స్ కొంచెము అంత బాగా మూవ్ అవ్వట్లేదు కానీ మాకైతే బాగా నచ్చింది, చాలాసేపే ఆడాము ఈ గేమ్. నా కారు అయితే స్టార్ట్ చేయగానే ఫస్ట్ కొన్ని ప్రదక్షిణలు చేసింది, అది ఎందుకలా చేస్తుందో నాకు అర్థం కాలేదు. తర్వాత కొంచెం సేపటికి ఇంకా మొత్తం ఆ ఏరియా అంతా మూవ్ అవ్వగలిగాను. మాతో పాటు ఇంకొకరు కూడా ఆడారనమాట. సో చాలా ఫన్ ఉండింది ఈ గేమ్ అయితే.
ఈ టోటల్ వండర్ వ్యాలీ ఎక్స్పీరియన్స్లో మాకు ట్రైపాడ్ చాలా బాగా యూజ్ అయింది. ఎక్కడికి వెళ్ళిపోయినా ట్రైపాడ్ కల్లా ఫోన్ పెట్టేసి వీడియో రికార్డ్ చేసుకున్నాము. లక్కీగా ఫోన్ ఎవరు ఎత్తుకెళ్ళిపోలేదు. ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఇక్కడ ఈ రోప్ బ్రిడ్జ్ ఉంది కదా, చెక్కలు పెట్టేసి, సో అది క్రాస్ చేయాలి. దానికి అసలు సపోర్ట్ లేదు, జస్ట్ పైనుంచి ఒక తాడు మాత్రమే మనకి కట్టి ఉంటుంది అనమాట. సో నేనైతే ఆ యాక్టివిటీ చేయలేదు. కొన్ని చిన్నపిల్లల యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మేము చాలా వరకు స్కిప్ చేసేసాము. ఇప్పుడైతే మేము ఎక్స్ట్రా మనీ పే చేసాం కదా, 250 రూపీస్ కేబుల్ కార్కి. సో అదనమాట ఆ రైడ్. ఇదేంటంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు రోప్ ఉంటుంది అనమాట. దాని మీద మనము ఈ కేబుల్ కార్లో ట్రావెల్ చేస్తాము. కొంచెం సేపు ప్రశాంతంగా అలా కూర్చొని కింద అన్నీ చూస్తూ వెళ్ళొచ్చు అనమాట. బాగానే ఉండింది ఈ రైడ్. నెక్స్ట్ అయితే 12D సినిమా రైడ్. ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ దీని కాన్సెప్ట్ ఏంటంటే చిన్న మినీ థియేటర్లా ఉంటుంది. దాని లోపల మనకి ఒక రైడ్ ప్లే చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చే స్పెక్స్, ఆ చైర్స్, వాటి వల్ల ఏంటంటే ఆ రైడ్ మనమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మధ్య మధ్యలో వాటర్ కూడా పడుతూ ఉంటుంది మన మీద. చాలా బాగుంది అది. నెక్స్ట్ స్కేరీ హౌస్. ఇంకా ఇదే లాస్ట్ యాక్టివిటీ అనమాట. ఇంకా స్కేరీ హౌస్ నుంచి బయటకు వచ్చేసాక ఇంకా మనకి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడమే, ఇంకేముండదు. ఇంకా మేము బయటకు వచ్చాక అక్కడే ఒక చిన్న హోటల్ ఉంటే ఇంకా లంచ్ చేయలేదన్నమాట. సో అప్పటికే టైం 5 అలా అవుతుండింది. ఇంకా టొమాటో రైస్ ఆర్డర్ చేసి తినేసి టీ తాగి ఇంకా మేము హోటల్కి బయలుదేరిపోయాము. అలా అయింది మున్నార్లో మా ఫస్ట్ డే. మొత్తం టైం అంతా వండర్ వ్యాలీలోనే స్పెండ్ చేసాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ రైడ్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.